తన నివాసానికి వచ్చేసిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి సీఎం రేవంత్ స్వాగతం చిత్రంలో బట్టి ఉత్తమ్ అంటూ ఫోటో కనిపిస్తుంది. ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ల పెంపు నేడు కేబినెట్ భేటీలో చర్చ. అసెంబ్లీలో బిల్లులు ఢిల్లీకి అఖిలపక్షం. 42% కోటా కోసం రాజ్యాంగ సవరణ అవకాశాలు. రేషన్ కార్డులు ఫ్యూచర్ సిటీ అథారిటీ. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన చర్చ. కొత్త మద్యం బ్రాండ్ల ధరల పెంపుపైన ఇక యాదగిరిగుట్టకు ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు అంశంపైన నిర్ణయమట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్లపై గురువారం మధ్యాహ్నం సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించున్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కల్పించాలంటూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన 2 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టంగా చేయాలంటూ భావిస్తోంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ 2 అంశాలపైన చర్చించి వాటిని ఆమోదించనున్నారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల అమలు కోసము అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడం, 42% రిజర్వేషన్ అమలు అంశాన్ని రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చేందుకు ఉన్నటువంటి అన్ని అవకాశాలని కేంద్రంతో చర్చించి మొదలైన వాటిని కేబినెట్ భేటీలో చర్చకు తీసుకురానట్టుగా తెలిసింది. వీటిలోతో పాటు కొత్త రేషన్ కార్డులు, హెచ్ఎండిఏ తరహాలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ సంబంధించిన అథారిటీ ఏర్పాటు, భూభారతి విధి విధానాలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపైన డిస్కషన్ ఉంటుందట.